పాప నియమానికి భయపడుతున్నారా లేదా? ఒక వ్యభిచారం చేయాలన్నా, ఒక దొంగతనం చేయాలన్నా, ఒక అబద్ధం ఆడాలన్నా, ఒక మోసగించాలన్నా, ఒక దోపిడీ చేయాలన్నా, ఒక తప్పుగా మాట్లాడాలన్నా, ఒక తప్పుగా ఆలోచించాలన్నా, మీ లోపల గూడు కొట్టుకున్న ఆ పాప నియమం మీ శరీరంలో ఎక్కడో దగ్గర భద్రపరుస్తుంది తప్ప ఈ చూడగానే మిమ్మల్ని రాబట్టేసుకుంటది, మిమ్మల్ని లొంగ తీసేసుకుంటది. నువ్వెక్కడ లొంగుతావో దానికి తెలుసు, నువ్వెక్కడ లొంగిపోతావో తెలుసుండి అదే పాపాన్ని నీ చేత పర్టిక్యులర్గా చేయిస్తుంటది. అక్కడ నువ్వు దొరికిపోతావు. అక్కడి నుంచి మళ్ళీ నీకు ఎలాంటి అడ్జస్ట్మెంట్ లైఫ్ ఒకటి అరేంజ్ చేస్తుంది నీకు. పర్వాలేదు, నో ప్రాబ్లం, ఇలాంటివన్నీ మన మెదడులో కలిగించి ఏం పర్వాలేదు అనుకొని నీ చేత చేయకూడని పనులన్నీ చేయిస్తుంటది. ఇది నీతో సహజీవనం ఏర్పాటు చేసుకుంది కనుక పాపం అనేది నీతో సహజీవనం ఏర్పాటు చేసుకుంది కనుక అది నీలో ఉండి దేవునికి భిన్నంగా నీ శరీరాన్ని నడిపిస్తూనే ఉంటుంది. అంటే నిజంగా క్రీస్తులోనూ ఉన్నావా? నిజముగా దేవుని నియమం నీ శరీరంలో గూడు కట్టుకుందా? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి 8వ అధ్యాయం 1వ వచనం, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. అలర్ట్ అయిపోయారు అనుకోండి, మీరు క్రీస్తులో ఉన్నారనుకోండి, మీలో ఆరోగ్యం పర్ఫెక్ట్ గా ఉందనుకోండి, మీరు ఎక్కడా సాతానుకు లొంగరు అనుకోండి, మీరు క్రీస్తులో ఉన్నవారు అని అర్థం. ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవారు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవారు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవారు ఏ శిక్ష ఏ విధి లేదు. ఎంత చక్కటి బైబిల్ అండి, ఎంత చక్కటి వివరణ. పసిపిల్లవాడు కూడా అర్థమయ్యేటట్టుగా మహానుభావుడు మన కొరకు రాయించాడు. కనుక విడిచిపెట్టబడిన అపవాది నాటి నుండి నేటి వరకు, రేపు యేసు వచ్చినంత వరకు కూడా మానవ జీవితాలతో ఆడుకుంటూనే ఎవరిని మృంగుదునా అని అంటే సహజీవనం చేసేస్తుంది. 790 కోట్ల ప్రపంచ జనాభాలో ప్రతి వారిలోనూ గూడు కట్టుకుంది, సహజీవనం చేస్తుంది.